ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా తొలి పర్యటనగా ఐర్లాండ్ కు వెళ్లనుంది. టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ కు పంపించే ఆటగాళ్ల షార్ట్ లిస్ట్ ను తయారు చేసిందట. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసే అవకాశం దాదాపుగా లేనట్టే అని కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ కు మాత్రం అతన్ని కెప్టెన్ గా ఎంపిక చేయనున్నారు. కానీ ఐర్లాండ్ టూర్ కోసం టీమిండియా కొత్త కెప్టెన్ ను ఎంచుకునే అవకాశం ఉంది. ఐరిష్ వీసాలు ఎవరికి అవసరమనే జాబితాను పంపించాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తుంది. దీంతో ఈ నెల ఆఖరికల్లా ఐర్లాండ్ టూర్ కు వెళ్లి ఆటగాళ్ల షార్ట్ లిస్ట్ రెడీ అవుతుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ జాబితాలో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. కానీ ఇంగ్లాండ్ టూర్ కి ఎంపిక చేసే ఆటగాళ్లలో కొంతమందిని ఐర్లాండ్ టూర్ కి ఎంపిక చేయడం లేదు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా వంటి కీలక ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకుని నేరుగా ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనున్నారు. దీంతో ఐర్లాండ్ టూర్ లో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషాన్ లు టాప్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఐపీఎల్ అద్భుతంగా ఆడిన యువ ఆటగాళ్లకి ఐర్లాండ్ టూర్ లో చోటు కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. మిడిల్ లో రజత్ పాటేదార్, శివన్ దుబేలను కూడా ఎంపిక చేయవచ్చు. అలాగే కోల్కతా ప్లేయర్ రఘువంశీ కూడా జట్టులో స్థానం కల్పించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఫైనల్ గా మరికొంతమంది ఐపీఎల్ ప్లేయర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రజత్ పాటేదార్ ఇప్పటి వరకు ఐపీఎల్ ఆడిన 5 మ్యాచ్ల్లోనూ 4 విజయాలతో ఆర్సీబీని టాప్ లో నిలబెట్టాడు. అటు బ్యాటింగ్ లో 250కి పైగా స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపుతున్నాడు. దీంతో అతడు 4వ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఐర్లాండ్ సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్ గా ఇషాన్ కిషాన్ ని ఎంపిక చేయవచ్చు.